తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై అమరావతి. అద్భుత. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి. 6 రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి, వేదిక పైన ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణ చేస్తారు. అయ్యారండి, తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, కారం, ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలో విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపై ఉన్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా, సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. ధన్యవాదాలు గురుగారు. తదుపరి అంశంగా వేద పఠనం ఉంది. సానుకూల ఆలోచనలకు, సహేతుక భావనలకు, సామాజిక వికాసానికి తోడ్పడేటువంటి ఒక వేద పఠనం, వేదాశీర్వచనం ఇప్పుడు ఉంటుంది. పెద్దలు ముందుకొచ్చి తమ యొక్క వేదనాదాన్ని వినిపించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। त्वापयस्वतीं
దేవానాం ధేనుగుం సుదుఃఖామనపస్ఫురంతి ఇంద్రః సోమం పిబతు క్షేమో అస్తు నః. హరి ఓం. వేద పండితులకు వినమ్రపూర్వక ప్రణతులు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా, తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రవచించినటువంటి పెద్దలకి పునః నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఇప్పుడు సేవించటమైంది. పెద్దలు ఒక మంత్రోచ్చారణమైంది, వేదనాదం పలికారు. ఆ వెంటనే మరొక ప్రత్యేకాంశం ఉంటుంది, పంచాంగ శ్రవణము. మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభూడి శర్మ గారికి పఠనం, ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, బృహత్ ద్విసహస్రావధానిగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభూడి శర్మ గారు ఒక విశేషంగా అవధానం అనేటువంటి దానికి తెలుగునాట తిరుపతి వెంకట కవుల తర్వాత మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైకినటువంటి ఒక అవధాని గౌరవనీయ నాగపడి శర్మ గారు. దాదాపు 2000కు పైగా అవధానాలు చేసి అందులో శతావధానం, బృహత్ సహస్రావధానాలు చేసినటువంటి మహనీయ మూర్తి వారి ఇవాళ మనకి పంచాంగ శ్రవణం అందించడానికి విచ్చేశారు. వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వాగతం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతోటి ఇప్పుడు పంచాంగ పఠనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం. శ్రీ విఘ్నేశో జయీపాయాత్ సర్వార్థాఢ్య వసుప్రదః సర్వాః ప్రజాః సురక్షేన్నః రాజానం రాష్ట్రముత్తమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబమునకు, ఆయన మంత్రివర్గ సహచరులకు, ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే. అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా, అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహారః పంచాంగం అన్నారు. ఏమిటి పంచాంగము? తిథి వార నక్షత్ర యోగ కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలము. ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ మంచి పని చేశారన్నా, ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము. కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు. అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను, మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాలః కలయతాం అహం అన్నాడు. అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఏమిటయ్యా? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఏ వారములో ఏ పని చెయ్యాలి, మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు, ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు, బుధవారము కొన్ని చెయ్యి అన్నారు.
ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు. ఎందుకంటే మానవుడు వివేకవంతుడు, ధార్మికుడు కదా, పశుప్రాయుడు కాదు మానవుడు. అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు. యోగాద్ రోగ నివారణం. యోగమును పాటించటము వలన రోగములు దరిచేరవు మానవుడికి అన్నారు. అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ. ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము. ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. వకారం అనేది అమృత బీజం. వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి. ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది. ఈ పదమే చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది. శృతి మంగళముగా ఉన్నది. అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది. అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు. మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు, ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేషాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము. ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇటువంటి విశ్వవసు కావాలి. విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి. అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి. విశ్వస్య వసురాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు. అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి. అందువల్ల విశ్వావసు అయిందది. విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘిమ, ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము. సరే, ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు? తత్ర చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాంత ఏవ మాసః ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు. ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో, దర్శనములలో, ఇతిహాసములలో, పురాణములలో, సర్వవాంగ్మయములో, ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది. అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాసః. రమా అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములు అని పేరు పెట్టారు. వసంతవల్లోకహితంచరంతః. మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడు హితం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు అన్నారు. అటువంటి వసంత ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి. చైత్రము ఏమిటంటే మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతు అన్నారు వేదములో. మధు అంటే చైత్రము, మాధవ మాసము అంటే వైశాఖము. ఈ రెండు మాసములు వసంత ఋతువు. ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా ఏమిటి విశేషం అంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు. చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో. ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి. అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది. అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము చుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము. లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగన స్నానం, ప్రతిగృహ ధ్వజారోపణం. చూసారా వేదికంత మంగళ తోరణములతో ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాట్లన్నీ కూడా ఒక పల్లెటూరు యొక్క వాతావరణము
అంటే మన పల్లె సీమలే, గ్రామములే మన భారతదేశానికి, మన ఆంధ్రదేశానికి మూల కారణములైనవి గ్రామ సీమలే. అందువల్ల ఒక చక్కని పల్లెటూరుని అలంకారం చేశారు ఇక్కడ. ఆ పల్లెటూరులో ఓ రచ్చబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారము. ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో, తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని, అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానదీ తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం. ఇవాళ ప్రతి గృహ ధ్వజారోహణం, ప్రతి ఇంటికి మంగళతోరణములు కట్టాలి అన్నారు. అభ్యంగన స్నానం, తలకు నూనె అంటుకుని, నువ్వుల నూనె అంటుకుని తలస్నానము చెయ్యాలి అన్నారు. నూతన వస్త్రధారణం, నూతన వస్త్రములను ధరించాలి అన్నారు. ఇదంతా ధర్మములో భాగమే. తర్వాత పంచాంగ కీర్తనం, కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి. కాలమే కదా మనల్ని నడిపేది. అటువంటి కాలస్వరూపుని యొక్క అనుగ్రహము వినటము. అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు. ఈ 6 రుచులు, కొత్త మామిడి, అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు, దానిలో వగరు కూడా ఉన్నది. అట్లాగే కొంచెము కొత్త కారము, అలాగే ఉప్పు కారము, కొత్త పూత, వేప పూత, చేదు. అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన, దేనికే వెరవవద్దు, అన్నీ సహించురా, సహనమే గొప్పది. కష్టం వచ్చినప్పుడు అబ్బా అని కుంగిపోవద్దు, మంచి జరిగితే ఆహా అని పొంగిపోవద్దు, రెండిటికి సమతౌల్యమును పాటించు నాయన అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది. కాబట్టి ఉప్పు, కారము, చేదు, పులుపు, వగరు ఇన్ని కలిసినటువంటి 6 రుచుల సమ్మేళనముతో, భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి, భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము. అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా. ఏవం మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు. అంటే తల్లిదండ్రులకు నమస్కరించి, అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనం అని పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో, ఏ విధంగా మేలు జరుగుతుందో, ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము. అది మన ప్రభుత్వం చేస్తున్న పని. కాబట్టి మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సరారంభ క్రియా సర్వ సంపత్ ప్రదాయిని భవతి అన్నాడు. ఇలా ఈ వత్సరారంభ క్రియ సర్వ సంపత్ ప్రదాయిని అవుతూ ఉన్నది అని మనం ఇవాళ ఈ పంచాంగ శ్రవణమును ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఎంత గొప్పదయ్యా విశ్వావసునామ సంవత్సరం. నేను కవిని కాబట్టి నాకు అవధానిని ఇది కూడా అలవాటే మధ్యలో. అంటే సర్వరంజకముగా, మనోనురంజకముగా, కేవలము శాస్త్రము శుష్కముగా చెబితే అంత ఇంపుగా ఉండదు. దానిని అందంగా చెప్పటమే మా వంటి వాళ్ళ పని. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని, ఒక పనిని ఆయనంత బాగా చేస్తాడు, ఆయన ఎంత కష్టపడతాడు ఒక పని కోసము. ఆయన మనస్సు సర్వస్వము ప్రజలు ప్రజలు ప్రజలు. మనం అదృష్టవంతులమండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము చాలా అదృష్టవంతులము. ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి దొరుకుతాడండి? మనకు దొరికాడు. మన అదృష్టం. నిరంతరము ప్రజలు, రాత్రి పగలు 30 ఏళ్లుగా వారిని నేను చూస్తున్నాను. ఏనాడు వారు నిద్రపోరు, ఒకరిని నిద్రపోనియ్యరు. ఇది ఆయనకున్నటువంటి ఒక సూక్తి, అందరికీ అలవాటైన సూక్తి. ఎందుకు నిద్రపోడు? ఎప్పుడూ పని. భువనేశ్వరమ్మ గారు కూడా చెప్పారు, మాకింట్లో చాలా తక్కువ సమయం ఇస్తారని. ఎవరు చేస్తారండి అంత త్యాగము? ప్రజల కోసమే సర్వస్వము. అనుక్షణము ఆయనకున్న బుద్ధి, ఆయన ప్రతిభ, ఆయన మేధాశక్తి, ఆయన కాలము సర్వస్వము, నిరంతరము ప్రజలు అని ఆలోచించటం. ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకడం అదృష్టము కదా. మనమంతా పుణ్యాత్ములము కదా, ఆయన్ని తెచ్చుకున్నాము. అందువల్ల ఈ విశేషం ఏమిటంటే శ్రీ విశ్వావసు సంవత్సరం సిరులు కురియు ఒక దివ్యవరం తెలుగువారి వాకిళ్లకు ఉగాది మంగళ తోరణం కట్టిన సమయం. మంగళ తోరణాలు. ఈ సంవత్సరానికి, విశ్వావసునామ సంవత్సరానికి విశేషం ఏమున్నది అంటే
తత్ర రాజా రాజా తత్ర దివాకరో హి భగవాన్ మంత్రి మధుశ్చంద్రమాహ. ఇక్కడ రాజు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు అయ్యాడు. కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం. కర్మసాక్షి అంటే ఏమిటి? ఆయన ఒక్క క్షణం ఆగడు. చంద్రుడు సూర్యుడు ఇద్దరు అట్లాంటి వాళ్లే. ఎప్పుడు ఒక్క నిమిషం ఆగకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు. అటువంటి ఆయన సూర్యుడేమో రాజు అయ్యాడు, చంద్రుడేమో మంత్రి అయ్యాడు, సైన్యాధ్యక్షుడేమో శనైశ్చరుడయ్యాడు. చూడండి, సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకరి మీదికి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు. ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతలి వాళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు. చంద్రబాబు గారు లాగానే. ఎందుకంటే ఆయన కూడా చంద్రశాసనుడు. అవసరమైతే చండశాసనుడు అవుతాడు, కానీ మామూలుగా చంద్రశాసనుడే. ఆయన చాలా మెత్తని శాసనం ఉంటుంది, కానీ ఎప్పుడు మెత్తగా ఉంటాడని అనుకొని పొరపాటు పడే అవకాశము లేదు. చండశాసనుడు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు. అందువల్ల రెండు లక్షణాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అది సూచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యువతీ యువకుల సదాశయాలకు బంగారు కలశపు గోపురం, శ్రమించి పనిచేసే వారికి, విశ్వాసముతో శ్రమించు వారికి సూర్య కళల తేజఫలం. ఎవరైతే విశ్వాసంతో పనిచేస్తారో, శ్రమతో నిరంతరము శ్రమిస్తారో అటువంటి వాళ్లకు ఉత్తమమైన ఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం సూర్యుడు. ఎందుకంటే ఆయన కర్మసాక్షి కాబట్టి. అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు. ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడు ఆయన. నువ్వు ఇంత పని చేసావనుకో అంతా ఫలం ఇస్తాడు. అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి, మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి, మేము ఎట్లున్నామో సూర్యచంద్రులం అలాగా పనిచేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహమండలి. అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు, ఎర్రని నేలలు, సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి. పచ్చని పంటలకు చాలా విలువ. ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు. బుధునికి ఆకుపచ్చ రంగు, అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ధరల విషయంలో కొన్ని గ్రహాలు, ఈ షష్ఠగ్రహ కూటమి అని అందరు అంటున్నారు, అలా అనరాదు, షట్ గ్రహ కూటమి అనాలి. షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే 6వ అని అర్థము. 6వ గ్రహము కాదు, 6 గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి. ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం. మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే 6 గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకమని అందరూ అంటున్నారు. నేనేం భావిస్తానంటే 6 గ్రహాలలో 4 గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను. శాస్త్రం ఉంటుంది, దాన్ని సమన్వయం చేసుకోవటంలోనే మానవుని యొక్క జ్ఞానము, శాస్త్రజ్ఞుని యొక్క విజ్ఞానము ఉన్నది. అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది, మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది. అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించనివిస్తారా అండి మానవుడి జీవితం? అంత సోమరిపోతులమా మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఏం ఆరోగ్యం ఉంది? అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా. అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు. వాటిని స్వీకరించవలసిందే. ఈ సంవత్సరం విశేషం ఏమంటే
ఏర్పడినటువంటి సింహలగ్నానికి కన్యాలగ్నానికి వర్షలగ్నము జగల్లగ్నము చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు. అంటే విద్యాభివృద్ధి, రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఆనం వారు, చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన. అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఇది చాలా విశేషం, ఈ శాఖ చాలా అవసరమైనది. భగవంతుడి యందు భక్తి ఉన్న మానవుడే గొప్పవాడు అవుతాడండి ఎప్పుడు కూడా. అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు, మన ధనాగారాలు. దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు. గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు. అందువల్ల భాగ్యము అంటే అదృష్టము, దశమం అంటే వృత్తి రాజ్యస్థానం. ఈ రెండింటిలో గురువు ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన, దేవాలయాలు పునః శోభను పొందటము, అలాగే విద్య, గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన. అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు. అంటే ఆయన గ్రహం వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు. నేనేమో తెలుగులో చెప్తున్నాను బరువు మోయని రోజు. పిల్లవాడికి రోజు బరువులే, చదువు బరువు కావాలి కానీ పుస్తకాల బరువు కాకూడదు. ఇటువంటి ఇంకా అనేక విద్యా ప్రణాళికలు, విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి. చాలా విద్య రాణిస్తుంది. కళలు, విద్య. ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు, ఈ ఉగాది కొత్త ఉగాది, అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఇంతమందికి సత్కారము, విద్వాంసులకు, కళాకారులకు వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విద్యారంగము, భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి, భవన నిర్మాణ రంగము బాగున్నది, విద్యారంగము బాగున్నది, ఆధ్యాత్మిక రంగము బాగున్నది, పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. గురువు ఉచ్చస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఒక కింద గీత, దాన్ని ఏమంటారు, కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో, దాన్ని మాత్రం విస్మరించరాదు. మన కష్టం అన్నది సర్వప్రధానమైనది. మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి. ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది. ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది. ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు. ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు. ఇల్లు కట్టడమే కష్టమైన పని. ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం. నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది. అందువల్లనే అందరూ చప్పట్లు. మన చేతులకు కూడా పని ఉండాలి, మన చేతులు ఖాళీ ఉండకూడదు. ఆయన చేయి గొప్పదే, కానీ మన చేతులు, మన పని మనం చెయ్యాలి. అందువల్ల ఏమిటి గొప్పతనము? ఇరుకుదారులను ఇంద్రభవనముల ఎదుగుదలను దర్శించినవాడు. ఇరుకు దారులు 18-15 అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు. ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు. కలగనటము కాదు, ఆయన ఆకారము దాల్చి చూపించాడు. భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు. 18 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 150 అడుగులు, 200 అడుగుల రోడ్లు అయ్యాయి. ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా. ఇప్పుడు అమరావతి కూడా, నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి.
చాలామంది విమర్శించారు, ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు. ఇక్కడే పెట్టాలి. ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది. ఈ మహానగరాలన్నీ మీరు ఏవి చూడండి, ప్రపంచంలో గొప్ప నగరాలు. ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరంలో ఉన్నది. ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా. అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా, ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే 2081 సంవత్సరమైంది విక్రమార్కుడు పుట్టి. ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు, 32 మెట్లు గల సింహాసనం ఇచ్చాడు. దాని మీద కూర్చున్నాడు. ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో 9 మంది నవరత్నములు ఉన్నారు. ఒక వరాహమిహిరుడు, కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు. ఆ విక్రమార్కుడు 117 సంవత్సరాలు జీవించాడు. 100 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును. మొత్తం భారత సామ్రాజ్యాన్నంతా పరిపాలించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. 100 సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన 17వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఆ ఉజ్జయిని రాజధాని, ఉజ్జయినిలో ఏమున్నది, కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ మనకు 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. మీరు జూన్ 21వ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడి దేవాలయము దగ్గర ఎండ పడితే ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు. మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ. ఈ సూత్రము గ్రహించారు. గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్ గా మన వాళ్ళు నిర్ణయించారు. అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు. అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసి ఉండొచ్చు, ఇంకో స్వామి వెలిసి ఉండొచ్చు, కాదు, కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ, మహాకాళేశ్వరుడు. అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయం కూడా ఉంది. మంగళుడు అంటే కుజుడు, కుజహ, భూమికి పుట్టినవాడు. ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో. అటువంటి కుజుడు. అందుకని రష్యా గొప్పది, ఇంకో దేశం గొప్పది, కానీ భారతదేశమే గొప్పది. ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు, ఎందుకంటే క్లియర్ స్కై, శుద్ధమైన ఆకాశం ఉన్నది. ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు. అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ, గగన సరళ రేఖ, 2 రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు. అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని. ఇలా ఇంత చారిత్రక శాస్త్రీయమైన జ్యోతిశాస్త్రపరమైన ప్రాధాన్యము కలిగినట్టిది. ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనం ఇచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు. అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి. కృష్ణానదీ తీరము, అటువైపు అమరావతి, ఇటువైపు దుర్గాదేవి, 2 వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకి ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు, మనకు తెలుసు. దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారము జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది. నేను ఇవాళ చెప్పలేదు, 8 ఏళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి, ఎలా ఉంటుందన్నారు. ఇదొక మహా విశ్వనగరం అవుతుందండి అని 8 ఏళ్ల క్రితం చెప్పాను నేను.
ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే ఆ ఇరుకుదారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ, కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలా ఆయనకు అటువంటి యోగం ఉన్న కారణం చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది. ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ చెప్పేదండి. మా జాతకాలు ఎట్లున్నాయో గురువుగారు, మా రాసులు, మా నక్షత్రాలని అందరికీ మనస్సులో ఉంటుంది. కాబట్టి నేను ఒక్క 5-6 నిమిషాలలో నాకు ఇచ్చిన సమయము నాకు తెలుసు, సమయజ్ఞుడనే నేను. ఆ సమయంలో మీకు అవి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మేషం అశ్వని, భరణి, కృత్తికాపాదం, కృత్తికలో ఒక పాదము. ఇది మేషరాశి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 7. ఇక్కడ జూను తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి కలుగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా శ్రమతోనే పనులు సాధిస్తారు. మొట్టమొదటి ఫలం అదే. మళ్ళీ ఇక్కడ కూడా శ్రమ పడే ఎంత శ్రమ పడితే అంత ఫలము. ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఈ రాశివారు చేయి పట్టుకోవాలి. ఈ చెయ్యి ఏ జేబులో పెట్టాడో బయటికి రాకూడదు, వెంటనే వస్తే ప్రమాదం. అందువల్ల ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇందులో ఈ రాశి వారికి స్త్రీలకు చాలా అభ్యుదయం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి అనుకూలముగానే ఉంటుంది. అలాగే వృషభము, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 1, అవమానము 3. చాలా బాగున్న రాసుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి 1. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకందరికీ రావలసిన ప్రమోషన్లు ఎప్పటి నుంచో అలా ఎదురు చూసేవి ఉంటే ఈ సంవత్సరం వస్తాయి. స్త్రీలకు చాలా విశేషంగా ఆభరణాలు, వస్త్రాలు కొనేటువంటి సమయము, గృహములో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి సంవత్సరము ఇది వీళ్ళందరికీ కూడా. రాజకీయంగా కూడా పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా కలిసి వచ్చే కాలము ఈ వృషభ రాశి వారికి. అలాగే మిథునము, మృగశిర 3, 4, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్లకు ఏమిటి ఈ సంవత్సరం అంటే ఖర్చులు సత్కార్యాలకే బాగా చేస్తారు. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3. చాలా బాగున్నదని చెప్పవలసిన రాసుల్లో మిథునము కూడా ఈ సంవత్సరం. కారణం ఏమంటే ఈ మే 15 నుంచి అక్కడ గురువు అక్కడ వచ్చి గోచారంలో వచ్చి కూర్చుంటాడు. గురువు ఎప్పుడైతే వచ్చి కూర్చుంటాడో, బృహస్పతి దేవగురువు కదా, సర్వమంగళములకు కారణము ఆయన. అందువల్ల ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు వీరు. వీరితో స్నేహం చేసిన వాళ్ళకి కూడా పుణ్య లాభం ఉంటుంది. అటువంటి ఒక అదృష్టము కలిగినటువంటి, బాగా ధనాదాయము కలిగినటువంటి రాశి మిథునము. కర్కాటకం ఉన్నది, చాలా చాలా బాగున్నది అని చెప్పవలసిన వాటిలో అగ్రశ్రేణి కర్కాటక రాశి ఈ సంవత్సరంలో. పునర్వసు 4, 4వ పాదము, పుష్యమి అన్ని పాదాలు, ఆశ్లేష ఇది ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానము 3. ఈ రాశి వారికి ఏ క్రొత్త పనులు ప్రారంభము చేసినా, క్రొత్త ప్రణాళికలకు శ్రీకారము చుట్టినా మహాద్భుతంగా దిగ్విజయము సాధించేటువంటి సంవత్సరము. గృహములో శుభకార్యాలు, కొత్తగా ఇళ్ళు కొనడము, ఇంతో అంతో భూములు కొనడము, అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ సంవత్సరం. అలాగే సింహము ఇది కూడా ఒక 80% చాలా బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం. కర్కాటకమంత కాదు కానీ కర్కాటకాన్ని దగ్గరగా బాగున్నటువంటి రాశి సింహరాశి. మఖ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము. ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6. ఇది 4-5 నెలల తర్వాత ఈ రాశి వారికి యోగం అందుకుంటుంది. అంతవరకు కొంచెము శ్రమలే ఉన్నాయి. రాజకీయముగా కొంచెము
కాస్త ఓపిక పడితే, తొట్టుపాటు పడకుండా ఉంటే రాజకీయముగా పదవులు లభించే అవకాశము కూడా ఉన్నటువంటి రాశి కన్య. ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటిదే. ఈ సంవత్సరము వర్షలగ్నము జగల్లగ్నము ఇందులోనే ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఉత్తర ఫల్గుని 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు. ఇది సంవత్సరము ఒక 5 నెలల తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఇది, ఈ కన్యా రాశి. కొత్తగా ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటము, ఈ పరిచయాలన్నీ సఫలముగా ముందుకు వెళ్ళటము, 4-5 నెలల తర్వాత ఒక్కొక్క పని ఏవేవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కలిసి రావటం అన్నది ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ కన్యా రాశి. స్త్రీలకు చాలా విశేషంగా యోగించేటువంటి రాశి ఈ కన్యా రాశి ఈ సంవత్సరము. అలాగే తుల, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 1, అవమానము 5. ఈ ఫలాలు సామూహికమైనటువంటి ఫలాలు. మళ్ళీ ఆయా వ్యక్తికి జాతకములో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఆ జన్మించినప్పుడు ఉన్నాయి అన్నదాన్ని బట్టి విశేష ఫలాలు ఉంటాయి. కానీ ఈ ఫలాలు స్థూలముగా కొంతవరకు ఒక 40-50% ఈ ఫలాలు పనిచేస్తాయి. ఎందుకు అంటే అప్పులు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం. కొత్తగా ఎట్లా పడితే అట్లా అప్పులు చేయరాదు, ఎవరితో పడితే వాళ్లతో స్నేహము చెయ్యరాదు. దుష్టులు స్నేహితులుగా కనపడే ప్రమాదము ఉన్నటువంటి రాశి ఈ తులారాశి. తుల అంటే తూకము. ఈ తూకం చాలా ఎక్కువగా పాటించాలి ఈ రాశి వాళ్ళు. కొంచెం ఇటు అయినా అటైనా కూడా ప్రమాదమే. అందువల్ల ఆ జాగ్రత్తలు పాటించవలసినటువంటి రాశి తుల. ఇక వృశ్చికం కొంచెం బాగున్నది అని చెప్పవలసినటువంటి రాశి వృశ్చిక రాశి. ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యత 4, అవమానము 5. ఏమిటంటే మే 14 వరకు రవి, మే 19 నుంచి శుక్రుడు, మే 15 నుంచి గురువు. ఈ 3 గ్రహాలు కూడా విశేషంగా ఈ రాశి వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. కొంత ఒక 4, 5, 6 నెలలు దాటిన తర్వాత ఇల్లు, భూమి, ఇంట్లో శుభకార్యములు ఇవన్నీ కలిసి వచ్చేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి. ఇక ధనుస్సు ఉన్నది. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఇది ఈ రాశి కిందకు వస్తుంది. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 7, అవమానము 5. బాగున్న వాటిల్లో చెప్పవలసిన రాశి ధను రాశి కూడా ఉన్నది. ఎందుకంటే రాహుకేతువులు కూడా ఈ రాశికి ఒక మేలు చేసేటువంటి కోణంలో రాహుకేతువులు కూడా ఉన్నారు. గురువు ఎట్లాగూ మేలు చేస్తున్నాడు, శని మేలు చేస్తున్నాడు, చతుర్థంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ రాశి కూడా యోగదాయకముగా ఉన్నది. ఇక మకరము, అసలు రాశులలోకెల్లా ఉత్తమోత్తమ ఫలమిచ్చేటువంటి రాశి మకర రాశి ఈ సంవత్సరం. ఇది ఆదాయము 14, వ్యయము 14, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణము, ధనిష్ఠ 1, 2 పాదాలు. ఈ రాశి రవి, శని, గురు, రాహుకేతువులు ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉపకారం చేస్తాయి. రాజకీయముగా ఉన్నతమైనటువంటి అభ్యుదయము, పదవులు వచ్చేటువంటి కారణము, ఉద్యోగస్తులకు ముఖ్యముగా స్త్రీలకు ఉద్యోగాలలో ఒక ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్లు వచ్చేటువంటి సమయము, వస్త్రాలు, ఆభరణాలు, శుభకార్యాలు వీటన్నిటికీ అవకాశము ఉన్నటువంటి రాశి ఈ మకరము. ఇంచుమించు మకరము లాంటిదే కుంభము కూడా. ఎందుకంటే మకరానికి 3వ స్థానంలో మీనములోకి శని వచ్చేశాడు కాబట్టి ఆ శని 3ంట చాలా ఉపకారం చేస్తాడు ఈ రాశికి. కుంభానికి కూడా ఇంచుమించు ఆ 2 శని యొక్క రాశులే కాబట్టి కుంభరాశి కూడా ధనిష్ఠ 3, 4, శతభిషము, పూర్వభాద్ర 1, 2, 3. ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యత 6, అవమానం 1. ఈ గ్రహచారము చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాజయోగ కారకములైనటువంటి రాసులలో ఈ కుంభము కూడా ఉన్నది. ఇంకా మీనము ఇదొక్కటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి. ఈ రాశిలోనే షడ్గ్రహ కూటమి ఏర్పడినది.
అందువల్ల అన్ని గ్రహాలు అక్కడే మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న బంధువులన్నీ అందరూ వచ్చి మన ఇంటి మీద పడితే మనకు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, వాళ్ళు ఒక 6 నెలలు కదలకుండా బంధువులు ఉన్నారు అనుకోండి, బంధువులే అందరు ఇష్టమైన వాళ్లే, కానీ దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. అందువల్ల ఈ రాశివారు అత్యంత జాగరూకతతో, అన్ని రాసుల వారు ప్రధానముగా ఈ రాశి అందరూ దైవానుగ్రహముతో స్వయం కృషితో అందరూ కూడా పైకి రావలసినటువంటి సందర్భము. ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో, ఉపాసిస్తారో, ఎవరెవరు పరమేశ్వరుని యందు తాను కష్టపడాలి, భగవంతుని యందు విశ్వాసం ఉండాలి, రెండూ ప్రధానము. ఇహము పరము ఈ రెండూ ఎవరైతే పాటిస్తారో అటువంటి వాటికన్నిటికీ కూడా ఈ సంవత్సరము ఉత్తమముగా ఉన్నతముగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము చాలా విశేషముగా ఉంటుంది. అందుకేనేమో ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. సూచనగా చెబుతాను, ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, సాయంత్రం మాట్లాడాలి కాబట్టి నేను ఒక మాటే చెబుతున్నాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చేస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పముతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. అటువంటి మార్గము ఇవాళ ఆయన నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు, అది సభకు దోషమవుతుంది. కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము. ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవుల ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనము. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఏమి మనకిక్కడ పోడు. ఒక్కసారి ఆయన దృష్టి, ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు. ఎవరిని ఒక్క పరుషవాక్యం మాట్లాడడండి. భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ. ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు. అది వాంగ్ నియమం ఉన్నది ఆయనకు కార్య నియమం ఉన్నది, కార్యశీలి. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. దిగ్విజయోస్తు, ఈ రాష్ట్రమునకు జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు. ప్రజల కోసమే ఎవరు పని చేసినా, నేను కవిత్వం చెప్పినా, ఆయన పరిపాలించినా అందరం ప్రజల కోసమే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః. న్యాయ్యేన అని నొక్కారు. న్యాయేన అంటే చాలు, న్యాయముగా అని. న్యాయ్యేన అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక. న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకెప్పుడూ శుభమవుగాక. చదువు మళ్ళీ ఇంకో తరానికి వెళ్ళాలి కదా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అవధాని గారిని సత్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీమాన్ పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిని ప్రభుత్వం పక్షాన సత్కరించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఒక మహాసహస్రావధాని, అనేక అద్భుతమైనటువంటి కావ్య రచనలు చేసినటువంటి పెద్దలు. సంస్కృతాంధ్రాలలో రైతే రాజు, ఋషి చరిత్రం, సత్యమేవ జయతే, విశ్వభారతం వంటి ఎన్నో రచనలు చేసినటువంటి మహనీయ మూర్తి. అవధాన యుగకర్త, అవధాన శకపురుష, సమ్రాట్ సార్వభౌమ,
అవధాన బ్రహ్మ వంటి అనేక బిరుదులు సత్కారాలు పొందినటువంటి గౌరవనీయ పెద్దలు మాడుగుల నాగఫణి శర్మ గారిని సత్కరిస్తున్నారు. గట్టిగా మన కరతాళధ్వనులు అందిద్దాం పెద్దలారా. ఒక మహాపండితునికి ప్రభుత్వం పక్షాన జరుగుతున్నటువంటి సత్కారంగా భావన చేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు విశేషమైనటువంటి దేవాదాయ శాఖ, వ్యవసాయ శాఖ, అలాగే డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు అవధాన సరస్వతి పీఠం పక్షాన ముఖ్యమంత్రి గారికి శాలువతో సత్కరించి ప్రసాదాన్ని అందచేయబోతున్నారు. ఎందుకంటే అవధాన పీఠం అనేటువంటిది వచ్చింది అంటే హైదరాబాద్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారే సంకల్పం చేసి హైటెక్ సిటీకి అతి చేరువలో వారికి భూమినిచ్చి అవధాన సరస్వతి పీఠం నెలకొల్పేలాగా చేసినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా వారు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితోటి వారిని సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా మనం కూడా మన అభినందన తెలియచేద్దాం. ఇప్పుడు పంచాంగాల యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం, ఆ తర్వాత వ్యవసాయ శాఖ వారి పంచాంగం, ఆ తర్వాత ఉద్యాన శాఖ వారి పంచాంగము, ఆ పిమ్మట రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వార్షిక ఉత్సవ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ కూడా ఆవిష్కరిస్తారు. పంచాంగాల ఆవిష్కరణ జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పంచాంగం సంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది మొట్టమొదట స్వామివారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క దీవెనలతోటి అలమేలంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి కృప అందరికీ ఉండుగా కాని భావన చేస్తూ టిటిడి వారి పంచాంగం ఆవిష్కరణమైంది. ఆ ప్రతులను అందరినీ చూపిస్తున్నారు. తర్వాత వ్యవసాయ శాఖ వారి పంచాంగ ఆవిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఇది వ్యవసాయకం ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రం కనుక తత్సంబంధమైనటువంటి పంచాంగం ఏ పంటలైతే ఈ ఏడాది దివ్యంగా ఉంటుంది, ఏ పంటలు మనకి లాభం చేకూరుస్తాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక స్వచ్ఛప్రాయంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన పంచాంగాన్ని వ్యవసాయ శాఖ పక్షాన పెద్దల సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడాను రైతు సోదరులకి బాగా ఉపయుక్తమయ్యేటువంటి విశేషాలుగా ఉంటాయి. తర్వాత ఉద్యాన శాఖ వారి పంచాంగాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఉద్యాన పంటలు కూడా మనకి రాష్ట్రానికి ఎంతో ఆదాయాన్ని ఇస్తాయి. రైతులకి రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక శాఖ కనుక ఉద్యాన శాఖ వారి పంచాంగాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఉద్యాన శాఖ వారి పంచాంగం తర్వాత రండి సార్. టీటీడీ వారిది, తర్వాత వ్యవసాయ శాఖ, ఇప్పుడు ఉద్యాన శాఖ వారిది అయిపోయింది. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. సాంస్కృతిక శాఖ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల యొక్క ఒక క్యాలెండర్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. గౌరవనీయులు మన పెద్దలు అజయ్ జైన్ గారు, మేడం తేజస్వి గారు క్యాలెండర్ ఆవిష్కరణ వారి యొక్క సమక్షంలో జరగబోతూ ఉంది. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణం. ఇది రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మకత సంస్కృతి సమితి వారి యొక్క ఒక క్యాలెండర్. ఏడాది పొడుగునా నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని ముందుగానే ప్రకటితం చేస్తూ ఆ మేరకు కళాకారులకి అందరికీ కూడాను ఉచ్చస్థితి కలిగేలాగా మంచి అవకాశాలు లభించేలాగా ప్రభుత్వం చేయబోతున్నటువంటి ఒక ప్రణాళిక, ఒక క్యాలెండర్ని
ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇంతమంది కళాకారులు కళాప్రియులు ఉన్నారు. సాంస్కృతిక శాఖ పక్షాన క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ఎట్లా ఉండాలి? ఆడిటోరియం గట్టిగా పెద్దలారా. ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తమ సందేశం అందించబోతున్నారు. రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వాప్నికుడిగా, అధ్యయనం అనేటువంటివి రెండు కళ్ళుగా, జనహితమే ప్రజామతంగా కలిగినటువంటి దేవుడు, విశేషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నిజమైనటువంటి నాయకుడు. కేవలం ఈ తరానికే కాదు, ఈ తరానికే కాదు, రాబోయే తరానికి కూడా పనిచేసేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. జనం గుండెల్లో దేవుడు అయ్యాడంటే ఒక యోగిలోని నిశ్శబ్దం, ఒక యోధుడిలోని పోరాటం ఆయన మాటల్లో ఉంటుంది. కాబట్టి జనం కోసమే ఆరాటపడతారు. చంద్రబాబు గారి జీవన తత్వం అది కనుక కాబట్టి వారి యొక్క సందేశం ఇప్పుడు. వేదికను అలంకరించినటువంటి సహచర మంత్రి వర్గ సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే నాగపణి శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు దొరికిపోవడం లేదు.
ఎందుకంటే అది కాంపిటెంట్ వారే. నేను ఆయన కోసం ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. నాగరిక ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. అదే వారు ఇప్పుడు చెప్పారు. నేను హైటెక్ సిటీ కట్టాను. హైటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను. వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం. ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడిచ్చాం. పక్కనే మన కళావేదిక ఒకటి కట్టాం, శిల్ప కళా వేదిక కట్టాం, కళలు భాషల్ని ప్రోత్సహించడానికి. అంటే ఒక హైటెక్కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి. ఎన్నో యుగాలు కాదు, లేకుంటే శతాబ్దాలు కాదు, ఓన్లీ 25 సంవత్సరాలే మన కళ్ళ ముందర. అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం, అవధాన కేంద్రం పెట్టాం, అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం. మన నాగరికతను కానీ, మన సాంప్రదాయాలు కానీ, సంస్కృతిని మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం. ఇప్పుడే పంచాంగం అయితే చాలా బాగా చెప్పారు. సంతోషం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, పంచాంగ శ్రవణం, రచ్చబండ మీద కూర్చొని ఇదే మారిగా ఊరంతా కూర్చొని ప్రతి ఒక్కరు అడిగడిగి చెప్పించుకునేవాళ్ళు. అదొక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక దిక్చూచి. ఎందుకంటే ఈ సంవత్సరం వారు చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు. అది విన్నప్పుడు మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు. బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు. టీటీడీ పంచాంగం వచ్చింది, పక్కనే రైతు పంచాంగం వచ్చింది, పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది. ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ, సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం
ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం, ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం, ఇంకొక పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో కళ తప్పింది. ఈ మారి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే 76 మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం, 100 మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం. విశిష్ట వ్యక్తులు కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని మనం గుర్తిస్తే, సమాజం గుర్తిస్తే, తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది, ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరం కోరుకున్నది ఒకటే, అందరూ కూడా ఆదాయం పెరగాలి, తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం మన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన, ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రిని, కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈ సంవత్సరం గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అన్ని సమస్యలు సృష్టించారు. అంటే అన్ని చిక్కుముడులే. ఒక్కొక్క చిక్కుముడిది వదిలించుకుంటూ మీరు హోటల్కి పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళొచ్చు. మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం. అందుకే మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి. ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్న కష్టంగా ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఇన్ని కష్టాలున్నా 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం.
ఇంత మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు. నాగపణి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు. అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం. నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు. 20 ఏళ్లకు ముందు చెప్తే చాలామంది ఈయననే మాట్లాడతాడు, 30 ఏళ్లకు ముందు మాట్లాడాను. ఇన్నవాళ్ళు బాగుపడ్డారు. నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు, బాగానే ఉంది, మనం కూడా చదివిద్దాం అనుకున్నారు. చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముద్దబ్బాయి కూడా కానీ ఉపయోగించుకుంటే ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్గా తయారైపోతారు. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. అంటే నిర్ణయాలు మారి రాబోతున్నాయి. ఈరోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్లో అడిగితే ఏఐ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది. అది వ్యవసాయం కావచ్చు, లేకపోతే మీకు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు. ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే 1 నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి. ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ప్రయోగాలు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం, P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తున్నా. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. అనేక విషయాల్లో ముందుకు పోయాం. సంపద వస్తూ ఉంది. సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు.
ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు. ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు, యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది. అంత మునిపైతే నేను చాలాసార్లు చెప్పేవాడిని. మొన్నటి వరకు మన రోడ్లు అట్నే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసుకుపోయే మునిపే డెలివరీ అయిపోతుంది, అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు. ఒక చిన్న ఆలోచన 97-98 ప్రాంతాల్లో నేను మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా, వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్డు. అప్పట్లో మంది అప్పటికే 110 కోట్ల జనాభా, ఒక్క రోడ్డు లేదు. అప్పుడు ప్రధానమంత్రి గారికి చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్డు వేసి చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించి దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తయింది. శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకుంటాం. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగినా కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు. అందుకని నేను ఆలోచించింది, సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి. మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్పచెప్పాలి, ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ 0 పావర్టీ, అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు, అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు, అందరికి కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు, నాణ్యత కలిగిన విద్య, ఆరోగ్యం, లేకపోతే జీవన పరిణామాలు, ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. దీన్ని కానీ నేను చేయగలిగితే నా జీవితాశయం ఇది, నా లైఫ్ అంబిషన్, నా కోరిక. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని. మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి, ఎన్నో ప్రయోగాలు చేశాం, ఇన్నోవేషన్స్ వచ్చాయి, టెక్నాలజీస్ వచ్చాయి, ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. మనతో పుట్టినవాడు ఇంకా తిండి లేదు అంటే, మనం పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే, ఇది సమాజం సిగ్గుపడాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది జరిగితే నా జీవితం, నా జన్మ చరితార్థం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కొన్ని పనులు కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాం. ఆ సమయాలను లాజికల్గా తీసిపోయే పరిస్థితి రావాలి. ఒకప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఊహాజనితంగా ఉండేటివి. ఇప్పుడు ఈ విషయాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి. డబ్బులున్నాయి, టెక్నాలజీ ఉంది, ప్లానింగ్ చేయొచ్చు. దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో ఏం జరిగిందో రియల్ టైంలో తెలుసుకుని మళ్ళా రియల్ టైంలో మెసేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్పైరింగ్ టైం. ఈ సంవత్సరం ఏదైతే నాగపణి శర్మ గారు చెప్పారో, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, చిరస్థాయిగా ప్రపంచ చరిత్రలో ఉండే విధంగా తెలుగువారు చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. అదే 0P4, అదే మాదిరిగా 0 పావర్టీ, ఫైనల్గా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ, అందరూ సమానంగా అందరికీ సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ
మనుషులు అనుకుంటే ఏదైనా సాధ్యం. సంకల్పం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా, ఎలాంటి జటిలమైన సమస్యను పరిష్కారం చేసే శక్తి ఒక్క మనుషులకే ఉంటుంది. అది తెలుగు జాతికి ఉండాలని ప్రపంచం మొత్తం ఒకప్పుడు జూయిష్ గురించి మాట్లాడేవాళ్ళం. రేపు ఎక్కడన్నా ప్రపంచంలో మాట్లాడితే దానికి ఎవరు కారణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది, తెలుగు జాతి ఉంది. ఏ సమస్యన పరిష్కారం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నిరూపించే బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నాగపండి శర్మ గారిని చాలా రోజుల నుంచి చూశాను. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆ రోజు సీఎంగా చూసా, ఈరోజు చూస్తున్నా. మనిషి క్లారిటీ ఏం తగ్గలేదు. అప్పుడు ఎట్టున్నాడో అట్లనే ఉన్నాడు, గట్టిగా ఇది చేస్తున్నారు. కానీ అదనంగా ఈరోజు ఏంటంటే వారి సేవలను గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే 6 రకాల